రైట్ సార్. ఇక కర్నూలులో జరిగిన సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో జిఎస్టీ కంటే మోదీ గురించి మన నాయకులు ఎక్కువగా మాట్లాడారు సార్. ప్రశంసలతో ముంచెత్తిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు అన్నారు, మోదీ సంస్కరణలు గేమ్ చేంజర్లు, 21st సెంచరీ మోదీదే అని. ఇక పవన్ కళ్యాణ్ అన్నారు, మోదీ ఒక కర్మయోగి, ప్రతిఫలం ఆశించకుండా దేశానికి సేవ చేస్తూ ఉన్నారు, భారత్ను తలెత్తుకుని నిలబడేలా చేశారు మోదీ అని చెప్పేసి. ఇక లోకేష్ అయితే కోరినవన్నీ ఇస్తూ ఉన్నారు. ఆంధ్రాపై మోదీకి అపారమైన ప్రేమ, 16 నెలల్లో 4 సార్లు రాష్ట్రానికి వచ్చారు అని చెప్పి మోదీపై ప్రశంసలు కురిపించారు. ఒకసారి వాళ్ళు ఏమేమన్నారు అన్నది ఒకసారి విందాం. ఒకే పన్ను, ఒకే మార్కెట్, ఇది జిఎస్టి ప్రధాన ఉద్దేశం. 99% వస్తువులు 0 లేదంటే 5% పన్నుల పరిధిలోకి తెచ్చారు. దీంతో అన్ని ధరలు తగ్గాయి. విద్యార్థులు, రైతులు, చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు, వృద్ధులు, కూలీలు, కార్మికులు, ఇలా అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా సంస్కరణలు ఉన్నాయి. పేద మధ్యతరగతికి ఇదో పెద్ద రిలీఫ్. జిఎస్టి తగ్గింపు కారణంగా ఏడాదికి ప్రతి కుటుంబానికి 15,000 రూపాయల ఆదాయం వస్తుంది. కనీసం 15,000 వచ్చినప్పుడు 15 సార్లైనా ప్రధానమంత్రి గారిని గుర్తుపెట్టుకునే బాధ్యత మనందరి పైన ఉంది. మన నమో అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. మన నమో కड़ी मेहनत का कोई विकल्प नहीं है. देर इज नो सब्स्टिट्यूट फॉर हार्ड वर्क. 25 ఏళ్ళ అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు. మన నమో గుజరాత్ ని ఒక పవర్ఫుల్ స్టేట్ గా మార్చింది. మన నమో ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా సూపర్ పవర్ గా కూడా మార్చింది. మన నమో మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి. మొదటిది పహల్గామ్ ఉగ్రవాదుల దాడి. గతంలో మన భూమిపై ఉగ్రవాదుల దాడి జరిగితే గత ప్రభుత్వాలు ఏకంగా యుఎన్ దగ్గరకో ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగేవారు. కానీ మన నమో రూటే వేరు. ఆయన కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగింది. అగ్రగామి, అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు. తలెత్తుకొని పొగరగా, ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు. ఇబ్బందులున్నా ఏ ఉన్నా తట్టుకొని నిలబడి, ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులు కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎట్టి మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందరం సమిష్టిగా పనిచేస్తాం. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి, ఆ నాయకత్వంతో ముందుకెళ్తాం. మేమందరం మీ ఆకాంక్షల్ని, వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ, అగ్రగామి. సార్, వాస్తవంగా ఇది సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ సభ కానీ మోదీ అభినందన సభలా జరిగింది సార్. అందరూ కూడా నమో మంత్రం వినిపించారు. ఏంటి సార్, ఏంటి పొగడ్తలు ఏంటి? ప్రధానమంత్రి ఉన్నప్పుడు ప్రధానమంత్రి పట్ల గౌరవంగా 2 మాటలు అనడం తప్పేమీ లేదు, అనాలి కూడా. ఎందుకంటే ప్రధానమంత్రి కూటమికి నాయకుడు, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. కానీ ఈ స్థాయిలో ఏంటి అసలు? ఇది మోడీ ప్రమోషన్ మీటింగా? ఇది చూస్తే నాకు బీహార్ ఎన్నికల సభనా అనిపించింది. తెలుగులో ఉన్నది కనుక కాదు అని నమ్మకం కలిగింది. సో అసలు దీనికి ఆశ్చర్యం కలుగుతుంది. బీజేపీని ఆంధ్రప్రదేశ్లో పెంచడానికి తెలుగుదేశం, జనసేనలు శాయశక్తుల కృషి చేస్తున్నాయనేది క్లియర్గా అర్థమవుతుంది. అందుకే రాజ్యసభ సీట్లు బలం లేకపోయినా ఇస్తారు.
అసెంబ్లీ సీట్లు బలం లేకపోయినా ఇస్తారు. సో భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసే పనిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లో కరసేవ చేస్తున్నారు. ఖచ్చితంగా దీని ఫలితం భవిష్యత్తులో అనుభవిస్తారు. ఇవాళ మీకు నేను చెప్తే కాస్త చేదుగా ఉండొచ్చు. జస్ట్ వెయిట్ ఫర్ 5 years ఆర్ 3 years, మీకే తెలుస్తుంది ఏం జరగబోతుందో. సో మేకే కూర్చుంటారు, అప్పుడు అర్థమవుతుంది నేను చెప్పిన మాటలు నిజమా కాదా అని. ఇక రాజకీయంగా 2 ఎక్స్ట్రీమ్లకు వెళ్తారు. ఇప్పుడు రాజకీయాల్లో కలిసినప్పుడు ప్రశంసిస్తారు, విడిపోయినప్పుడు విమర్శిస్తారు, తప్పేమీ లేదు, ఇది రాజకీయాల్లో సహజం. కానీ ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్తారే అది తప్పు. అంటే ఇక మెచ్చుకుంటే అంటే మీకు ఎక్కడికైనా పోతాం, ఇక నమో నమో అని మంత్రం చెప్పిస్తాను. తిడితే అభ్యంతరకరంగా అసలు సభ్య సమాజం అంగీకరించే రీతిలో తిడతాను. ఇది ఎక్కడ రాజకీయమయ్యా? కలిసినప్పుడు మెచ్చుకోండి, విడిపోయినప్పుడు విమర్శించండి, తప్పేమీ లేదు. చంద్రబాబు నాయుడు అన్న మాటలు గుర్తులేవా? భార్యకు కూడా న్యాయము చేయలేని వాడు దేశానికి ఏమి న్యాయం చేస్తాడు, ఇది అనలేదా? ఇది చంద్రబాబు నాయుడు ఇంతకన్నా ఘోరమైన అన్యాయమైన విమర్శ ఉంటుందా? నరేంద్ర మోడీ వ్యక్తిగత జీవితాన్ని కూడా తీసుకొచ్చి మాట్లాడడం న్యాయమా? నా ప్రత్యర్థులు రాహుల్ గాంధీ కూడా మాట్లాడినాడు. ఎప్పుడు అసలు ఏమక్కుంది చంద్రబాబు నాయుడుకు మోడీ భార్య విషయాన్ని కూడా ప్రస్తావించండి. ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు, ఇప్పుడు ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు. చూడండి, అప్పుడు ఏమన్నారు మీకు ఆశ్చర్యవుతుంది. మోడీ ఏమన్నాడు చంద్రబాబు నాయుడును? ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల్ని చూరు చేశారు. మామూలు కాదు, మోడీ అన్నాడు మాట. ఉంటే ఒడిలో ఉంటారు, లేదంటే తిట్లు తిడతారు. అందులో చంద్రబాబు నాయుడు ఎక్స్పర్ట్ అని చెప్పి మోడీ విమర్శించాడు. గోధుమే బయటే నైతో అని. అసలు ఎంత విమర్శ తిట్టుకున్నారు మోడీ కానీ చంద్రబాబు కానీ. ఇప్పుడు ఈ స్థాయిలో పొగడతలు ఏంటి అని పోనీ ఫ్యాక్చువల్గా కరెక్టా? మీకు ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? జిఎస్టీ తగ్గిస్తే ప్రతి కుటుంబానికి ఏటా 15,000 ఆదాయం. ట్యాక్స్ తగ్గిస్తే ఆదాయం వస్తుందండి. ఏ ఎకనామిక్స్? నాకు ఇది అర్థం కాని ఎకనామిక్స్. ట్యాక్స్ తగ్గిస్తే సేవింగ్ అవుతుందని నేను ఒప్పుకుంటా, మిగులుతాయి. కానీ ఇన్కమ్ ఎట్లయితుంది అది? అంటే ఇన్కమ్ అవుతుందో ఆదాయం వస్తుందా? అయినా అంటే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? ఇప్పుడు జిఎస్టీ వచ్చి 8 ఏళ్ళు. 8 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబం నుంచి 1,000 వసూలు చేశారన్నట్టే కదా. ఇప్పుడు 15,000. పోనీ అంతకుముందు 15,000 కాకపోవచ్చు, అంతకుముందు 10,000. అంటే ఎంత? 8 ఏళ్లలో ఎంత? 1,00,000 రూపాయల ఒక కుటుంబం నుంచి మోడీ వసూలు చేశాడు. దాని సంగతి ఏంటి? ఇప్పుడు ఇవాళ పన్ను తగ్గించారంటే 8 ఏళ్ళు పన్నుతో వాయించారు కదా. దానికి పరిష్కారం ఏంటి? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. 8 ఏళ్ళుగా జిఎస్టీ పేరిట ప్రజల్ని ఇంతగా మీరు వసూలు చేశారు ప్రజల నుంచి, మరి దానికి సమాధానం చెప్పాలి కదా. దానికి ఆన్సర్ ఉండాలి కదా. తర్వాత ప్రతి 15,000 లాభం పొందుతున్న ప్రజలట ప్రతి 1,000 రూపాయల లాభం పొందుతున్న ప్రజలు మోడీ గుర్తు చేసుకోవాలట. ఒక్క మోడీని ఎందుకు గుర్తు చేసుకోవాలి? చంద్రబాబు నాయుడు ఎందుకు గుర్తు చేసుకోకూడదు? ఎందుకంటే జిఎస్టీ అనేది కేంద్రము రాష్ట్రము 2 కలిపింది. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ 2 ఉంటాయి అందులో. అంటే కేంద్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోతుందా? రాష్ట్రం కోల్పోవడం లేదా? మరి చంద్రబాబు నాయుడు ఒక్క మోడీనే గుర్తు చేసుకోమని ఎందుకు అంటున్నాడు? చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకోమని ఎందుకు అనడం లేదు? రేపు బీజేపీ కనుక ఏదన్నా అంశం మీద విడిపోయి తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోటీ చేస్తే ఈ వీడియోలే టీడీపీని వెంటాడుతాయి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాయి. అందువల్ల ఇంత ఎక్స్ట్రీమ్కి పోయి పోడాల్సిన అవసరం లేదు. సో రాజకీయాల్లో పొత్తులు ఉంటాయి, కూటములు మారుతుంటారు, అవన్నీ సహజం. పవన్ కళ్యాణ్ పైన టీడీపీ విమర్శించి మనం చూసాం, లోకేష్ పై పవన్ కళ్యాణ్ అన్నది చూసాం. యూ కెన్ అండర్స్టాండ్. బట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ తీసుకోవడం అనేదే సమస్య. ఇప్పుడు నేను మోడీ పైన అనేక సార్లు వ్యాఖ్యానాలు చేశాను. మీరు ఎప్పుడన్నా విమర్శించేటప్పుడు ఎక్స్ట్రీమ్ పోలేదు, సమర్థించేటప్పుడు ఎక్స్ట్రీమ్ పోలేదు. అంశం వచ్చినప్పుడు ఆ అంశానికి తగినట్టుగా మాట్లాడతాను, అంతే తప్ప ఎక్స్ట్రీమ్ పోవడం ఎందుకు? ఇంద్రుడు చంద్రుడు అని. సో ఆ స్థాయికి వెళ్తున్నారంటే అది అయిన సందర్భం ఏంటి? సందర్భం మోడీ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏం జరిగిందో చెప్పండి. మోడీ వల్ల ఆంధ్రప్రదేశ్కు ఇంకో ఈ ప్రయోజనాలు జరిగాయని చెప్పండి. అవి చెప్పడానికి ఏమీ లేవా? మరి ఏమీ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం ఇది వస్తున్నారా? మరి మోడీ అంత చేస్తే బీజేపీ విడిగా పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చారు ఆంధ్రప్రదేశ్లో? 2019, 2014 చూడలేదా? 2019 2014 అంటే కలిసి పోటీ చేశారు, లెక్క కిందకి రాదు. 2019లో బీజేపీ ఎన్ని ఓట్లు వచ్చాయి? 1% అరౌండ్ 1% కదా.
అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఎందుకు బీజేపీకి 1% వేశారు? మోడీ ఇంత చేస్తుంటే దేశానికి, రాష్ట్రానికి మోడీ ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో కూటమి ఉందా? లేకపోతే అది చెప్పుకుంటారు కదా, ఇంకో రాష్ట్రానికి అది చేశారు. అది చెప్పే పరిస్థితి లేదు కనుక నమో 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 అని నమో మంత్రాన్ని చెప్పిస్తే, సో ఆ సభ ఎందుకు పెట్టారు? పోని ఆ సభ పెట్టింది దేనికి? ఆ సభ ఆంధ్రప్రదేశ్లో కూటమి డెవలప్ చేస్తానిక, నరేంద్ర మోడీ ఇమేజ్ కొరకు. నరేంద్ర మోడీకి ఎవరు ఇమేజ్ పెంచాల్సిన అవసరం లేదు. ఈ హాజ్ ది ఎబిలిటీ టు మార్కెట్ హిమ్సెల్ఫ్. తనకు తానుగా మార్కెటింగ్ చేసుకోగలిగిన సమర్థుడు. నిజంగా నరేంద్ర మోడీ అనాలి, అంత పొడకనయ్యా నాకే ఇబ్బందిగా ఉంది, పూర్తి ఇంత పొగుడతారా అని. మీరు మోడీ చూడండి, లాస్ట్ టైం మీకు టీడీపీతో పొత్తయ్యాక ఎన్నికల సభలకు వచ్చారు. మీరు కావాలంటే నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, చిలకలూరుపేట సభ తీయండి. ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను సెకండ్ టైం పొగిడాడు. పవన్ కళ్యాణ్ పక్క పెట్టాడు, పొగుడుతాడు. చంద్రబాబు నాయుడు రెండోసారి పొగిడాడు. ఒకే ఒక్కసారి చంద్రబాబు నాయుడు, అది కూడా పొగడలే. చంద్రబాబు నాయుడు మీ గురించి ఆలోచిస్తున్నాడు ఏదో జనరల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. చిలకలూరుపేట సభ మీటింగ్ ఉంటుంది చూడండి ఎక్కడన్నా. తర్వాత ఫీడ్బ్యాక్ వచ్చి విమర్శలు వస్తున్న తర్వాత రాజమండ్రి అనకాపల్లి సభలో కాస్త పొగిడారు. కానీ ఇప్పుడు ఈ స్థాయిలో ఏంటి? నరేంద్ర మోడీ డజన్ నీడ్ కదా. ఆయన సక్సెస్, ఆయన సాధించిన రాజకీయ విజయాలే ఆయనకు సర్టిఫికెట్లు కదా. ఆయనకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎస్, సందర్భం కనుక ఆయన ఉన్నాడు, కనుక పెద్ద ఆయన ఉన్నాడు, రెండు మాటలు డెఫినెట్గా ఆయన గురించి గొప్పగా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. నేను ఆ వేదిక పైన ఉన్న మోడీ గురించి 4 విషయాలు గొప్పగా చెప్తాము. సందర్భం కదా, చెప్పకూడదని అంటలేను, చెప్పాలి. కానీ ఈ పొగడ్తల వర్షం ఏంటి? సమాజం దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా? సోషల్ మీడియాలో పాత మాటలు లేవా? ప్రజలు గమనించలేదా ఏ ఎక్స్ట్రీమ్కి పోయారని? టీడీపీ నేతలు చెప్తారు, సీనియర్ నాయకులు, మా చంద్రబాబు నాయుడుతో ఇదే సమస్యనయ్యా, ఇక పట్టుకుంటే అక్కడికి పోతాడు, గట్టిగా పట్టుకుంటాడు, విడిపోతే ఇక గట్టిగా తిరుగుతాడు, ధర్మ పోరాటాలు చేస్తాడు, లేదా పొగడ్తల వర్షం కురిపిస్తాడు. సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఉండొచ్చు కదా. డీసెంట్గా ఉందాగా చంద్రబాబు నాయుడు సీనియారిటీ ఏంటి, చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటి? ముఖ్యమంత్రిగా ఈయన ఉండొచ్చు, ప్రధానమంత్రిగా ఆయన ఉండొచ్చు, కానీ నరేంద్ర మోడీ కన్నా ముందే ముఖ్యమంత్రి అయ్యాడు కదా. సో ఏది రీత్యా కూడా తక్కువేమి కాదు కదా, చిన్నవాడేం కాదు కదా. సో చంద్రబాబు నాయుడు పొగుడుతుంటే బీజేపీ వాళ్ళే చాలా ఎంబరాసింగ్ ఫీల్ అవుతున్నారు. నాతోని బీజేపీ జాతీయ నాయకుడు ఆయన అన్నాడు, అసలు మేము ఎంబరాసింగ్ ఫీల్ అవుతున్నాం ఆయన పొగుడుతుంటే. అసలు ఏంటది ఆ పొగుడుడని? నరేంద్ర మోడీ ఇవన్నిటి పట్టించుకుంటాడు అనుకుంటే పొరపాటు. నరేంద్ర మోడీ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంటెలిజెంట్ లీడర్. ఆయనకు రాజకీయాల్లో ఏది లాభము ఏది నష్టమో రెండే చూస్తాడు. ఈ పొగడ్తలతో ఆయన పొంగిపోడు, మీ విమర్శలకు ఆయన దెబ్బతిన్నాడు, అది గ్యారంటీ. మీరు రాసి పెట్టుకోండి. మీరు ఎంతన్నా పోడండి, మోడీ వైఖరిలో మార్పు ఉండదు. బీజేపీకి లాభం అనుకుంటే ఆయన ఒక వైఖరి తీసుకుంటాడు, బీజేపీ నష్టం అనుకుంటే నిర్మోహమాటంగా వైఖరి మార్చుకుంటాడు. దట్ ఈజ్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీకి పాలిటిక్స్లో చాలా స్పష్టత ఉంటుంది. ఇలాంటి వాళ్ళు చాలా పొగుడుతారయ్యా సమయానికి అని. ఎందుకంటే నాకు బీజేపీ జాతీయ నాయకుడు చెప్పాడు, టీడీపీతో పొత్తులకు వెళ్ళేటప్పుడు చర్చలో పోతున్న వ్యక్తిని పిలిచి, ఆప్కో మాలూమ్ హై ఆప్ కిసీకే పాస్ జా రహే, మీకు తెలుసా మీరు ఎవరి దగ్గరికి పోతున్నారో అని చెప్పి జాగ్రత్త చెప్పి పంపించాడట. అందువల్ల ఇది ఉపయోగపడుతుందని కూడా నేను అనుకోను. ప్రజల ముందు గౌరవాన్ని తగ్గించుకోవడం తప్ప ఇంత పొగడతారు. ఏదో పవన్ కళ్యాణ్ అన్నాడంటే పవన్ కళ్యాణ్ పట్ల ప్రత్యేక హోదా ఉంది మోడీ. లోకేష్ అన్నాడు పిల్లవాడు, ఎస్ ఓకే, వయసులో చిన్నవాడు, వయసు రీత్యా కూడా మోడీ పొగిడితే ఎబ్బెట్టుగా ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు పొగిడితే మాత్రం డెఫినెట్గా ఈ స్థాయిలో పొగిడితే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసిన విమర్శలు ఇంకా మనకు గుర్తున్నాయి కనుక. రైట్ సార్, మరో బ్రేక్ తీసుకుందాం సార్, మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్కి సంబంధించి ప్రొఫెసర్ గారు